హలో అందరికీ మీ మై లైఫ్ స్టైల్ ఛానల్లోకి స్వాగతం. మన భారతీయ సంస్కృతిలో పౌర్ణమి రోజులకి ఎంతో విశేషమైన స్థానం ఉంది. ఇవాళ మనం 2025 జనవరి 13న జరిగే పౌష పూర్ణిమ మహత్వాన్ని తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేకమైన ఆచారాలు, పూజలు మరియు దానధర్మాలు చేస్తారు. మరి వాటి గురించి తెలుసుకుందాం. పౌష పూర్ణిమ పర్వదినం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి పాప విముక్తి పొందుతారని విశ్వాసం. గంగ, యమున వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి దానాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పౌష పూర్ణిమతో మాఘ మాసం పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున నదిలో స్నానం చేసి దేవాలయ సందర్శన చేయడం అత్యంత శుభం అని చెబుతారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు పూజకు ప్రత్యేక స్థానం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది మన జీవనలో శ్రేయస్సు తీసుకురాగలదు. పౌష పూర్ణిమ రోజున పితృతర్పణం చేయడం ద్వారా పితృదేవతల కృప పొందుతారని నమ్మకం. అంతేకాకుండా ఉపవాసం ఉండి పూర్ణిమ వ్రతాన్ని పాటిస్తే జీవితంలో శాంతి మరియు సంపద కలుగుతాయట. మిత్రులారా, ఈ పౌష పూర్ణిమ రోజు ఆధ్యాత్మికంగా ఎన్నో విశేషాలతో నిండి ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ మై లైఫ్ స్టైల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మాతో ఉండండి. ధన్యవాదాలు.